ఫిర్ హాయ్ హసీనా దిల్రుబా భయ్యా ఇది నెట్ఫ్లిక్స్లో వచ్చిందనమాట, తెలుగులో ఉంది. యాక్చువల్గా ముందుగా మీరు చూడాలంటే దీనికి ముందు వచ్చిన సీక్వెల్ చూడాలన్నమాట. అది యాక్చువల్గా 2021లో వచ్చింది, అది కూడా నెట్ఫ్లిక్స్లోనే తెలుగులో ఉంది అనమాట. దాని పేరు వచ్చేసి హసీనా దిల్రుబా అనమాట. ఇది యాక్చువల్గా రొమాంటిక్ థ్రిల్లర్ అనమాట భయ్యా. దీని జోనర్ వచ్చేసి ఇందులో మెయిన్ లీడ్ వచ్చేసి తాప్సీ పన్ను అనమాట భయ్యా, అలాగే విక్రాంత్ హుస్సే అనమాట భయ్యా. అదే భయ్యా 12th ఫెయిల్ సినిమాలో హీరో ఉంటాడు కదా భయ్యా, ఆయనే అనమాట. మరి సినిమా సింపుల్ స్టోరీ లైన్ వచ్చిందంటే భయ్యా, భార్య భర్తల మధ్యలోకి ఒకడు వస్తుంది అనమాట, వేరే వ్యక్తి. ఇంకా అక్కడక్కడనే నడుస్తుంటుంది అనమాట స్టోరీ. ఇది యాక్చువల్గా థ్రిల్లర్ కాబట్టి నేను ఎక్కువ చెప్పలేకపోతున్నాను భయ్యా, మీరు అయితే చూడండి, మీకు బాగుంటుంది. నాకైతే బాగుందనమాట. ఫస్ట్ పార్ట్ బాగుంటుంది, సెకండ్ పార్ట్ కొంచెం అటు ఇటు ఉందనమాట. అంటే దానంత లేదనమాట, ఫస్ట్ పార్ట్ అంత అయితే లేదు, కానీ సెకండ్ పార్ట్ కూడా బాగానే ఉంది. ఇందులో యాక్చువల్గా కామెడీ కూడా బాగుంటుంది భయ్యా. ఫస్ట్ పార్ట్లో కూడా కామెడీ వర్కౌట్ అయింది అనమాట. ఇందులో కూడా చాలా బాగుంది కామెడీ సెకండ్ పార్ట్లో కూడా. ఫస్ట్ పార్ట్ అయితే తప్పకుండా చూడండి భయ్యా, ఎందుకంటే అది చాలా బాగుంటుంది. సెకండ్ పార్ట్లో ఏంటంటే ఏదో తీయాలని తీసిరు భయ్యా, అంటే సెకండ్ హాఫ్ అయితే నాకైతే అలాగే అనిపిస్తుంది చూస్తుంటే. అయితే ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ కూడా అంత ఏదో తీసేద్దాంలే అన్నట్టు అయితే అనిపించింది నాకైతే. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొద్దు భయ్యా, ఇందులో కొన్ని అలాంటి సీన్లు ఉంటాయి అనమాట. ఫైనల్గా వచ్చేసి ఇది మంచి టైంపాస్ మూవీ భయ్యా, చూడొచ్చు.